నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. తిరుపతిలో శ్రీవారి వైకుంఠ ద్వార సర్వదర్శన టోకెన్ల జారీ కేంద్రంలో తొక్కిసలాట జరిగి 6గురు చనిపోయిన ఘటనలో భద్రతా ఏర్పాట్ల తీరుపై టీటీడీ ఈవో, కలెక్టర్, పోలీసు అధికారులపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో తొక్కిసలాట జరిగిన ప్రమాద స్థలాన్ని చంద్రబాబు పరిశీలించారు. మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, వంగలపూడి అనిత, నిమ్మల రామానాయుడు, సత్యకుమార్లతో కలిసి తొక్కిసలాట పరిసర ప్రాంతాలను ఆయన పరిశీలించారు. ఘటన ఏ విధంగా జరిగిందని ఆరా తీశారు. ఘటనకు గల కారణాలను టీటీడీ అధికారులు, జిల్లా అధికారులను అడిగి తెలుసుకున్నారు. భద్రతా ఏర్పాట్లలో అధికారుల తీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తుల రద్దీ పెరుగుతూ ఉంటే టీటీడీ అధికారులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. టీటీడీ జేఈఓ గౌతమిపైన సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. జేఈఓగా మీరు చేయాల్సిన బాధ్యత గుర్తులేదా అని ప్రశ్నించారు. భక్తుల రద్దీ పెరుగుతున్నప్పుడు టికెట్లు ఇవ్వాలని తెలియదా అని నిలదీశారు. వాట్సాప్ ద్వారా సిబ్బందికి ఆదేశాలు ఇవ్వలేరా అని ప్రశ్నించారు. భక్తుల నుంచి ఫిర్యాదులు వచ్చాక ఏం చర్యలు తీసుకున్నారని అడిగారు. తొక్కిసలాట జరిగాక ఏ విధమైన సహాయక చర్యలు చేపట్టారని జేఈఓను ఆరా తీశారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. అనంతరం ఆసుపత్రికి వెళ్లి క్షతగాతులను చంద్రబాబు పరామర్శించారు. వాట్ ఈస్ ది సిస్టమ్ యు ఆర్ హ్యావింగ్ మానిటరింగ్? ఒక వాట్సాప్ క్రియేట్ చేసుకున్నావా? వాట్సాప్ క్రియేట్ చేసి అన్ని సెంటర్లో రిలీజ్ చేసి ఇక్కడ ఎందుకు రిలీజ్ చేసి అడిగావా? ఇక్కడ నాన్ కంప్లైన్స్ వస్తే ఎందుకు మీరు యాక్షన్ తీసుకోలేదు? తిరుపతి తొక్కిసలాట ఘటన ప్రమాదమా లేదా కుట్రా అనే కోణంలో విచారణ చేస్తున్నామని హోంమంత్రి అనిత తెలిపారు. రుయా ఆసుపత్రిలోని మార్చురీ వద్ద మృతుల కుటుంబ సభ్యులను సహచర మంత్రులతో కలిసి పరామర్శించారు. వారి కుటుంబాలకు ప్రభుత్వం తరపున 25 లక్షల పరిహారం ప్రకటించారు. మృతదేహాలను వారి స్వస్థలాలకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అంత్యక్రియలకు సహకారం అందించాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. వైకుంఠ ఏకాదశి వేళ ఈ దుర్ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. ఈ ఘటన వెనుక ఎవరి వైఫల్యం ఉందనేది సీసీ కెమెరాల ద్వారా తెలుస్తుందన్నారు. బాధ్యులు ఏ స్థాయిలో ఉన్నా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా చూస్తామని మంత్రులు తెలిపారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ను ఏసీబీ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నిస్తున్నారు. న్యాయవాది రామచంద్రరావుతో కలిసి హైదరాబాద్ నందినగర్లోని తన నివాసం నుంచి బంజారాహిల్స్లోని ఏసీబీ కార్యాలయంలో కేటీఆర్ విచారణకు హాజరయ్యారు. ఏసీబీ డీఎస్పీ మజీద్ ఖాన్, జాయింట్ డైరెక్టర్ రితిరాజ్ ఆధ్వర్యంలో విచారణ జరుగుతోంది. రేసు నిర్వహణకు అరవింద్ కుమార్కు ఇచ్చిన ఆదేశాలు, చేసిన సంతకాలపై ఏసీబీ అధికారులు కేటీఆర్ను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. అరవింద్ కుమార్ నిన్న ఏసీబీ అధికారులకు ఇచ్చిన స్టేట్మెంట్, రికార్డ్ చేసిన అంశాల ఆధారంగా విచారిస్తున్నట్లు తెలుస్తోంది. విదేశీ సంస్థకు నగదు చెల్లింపుల్లో కేటీఆర్ ఇచ్చిన ఆదేశాలతో పాటు ఒప్పందంలో ఆయన పాత్రపై అధికారులు ఆరా తీసే అవకాశం ఉంది. గ్రీన్కు అనుబంధ సంస్థ అయిన ఏస్ నెక్స్ట్ జెన్, హెచ్ఎండిఏ, ఫార్ములా ఈ ఆపరేషన్స్ మధ్య జరిగిన త్రైపాక్షిక ఒప్పందంలో కేటీఆర్ పాత్రపైన అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది. అటు ఏసీబీ విచారణకు వెళ్లే ముందు మీడియాతో మాట్లాడిన కేటీఆర్ ఈ కార్ రేస్తో తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ను ప్రపంచ పటంలో పెట్టడానికి కృషి చేశానని అన్నారు. 6 గ్యారంటీలు అమలుపై ప్రశ్నించినందుకే కేసులు పెట్టారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్ని కేసులు పెట్టినా పోరాడతానని స్పష్టం చేశారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ను అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ పిటిషన్పై తక్షణమే విచారణ అవసరం లేదని సీజేఐ ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ నెల 15న క్వాష్ పిటిషన్పై విచారణ జరుపుతామని వెల్లడించింది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కేటీఆర్ తొలుత హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు ఎఫ్ఐఆర్ను క్వాష్ చేసేందుకు నిరాకరించింది. ఈ కేసులో అక్రమాలు జరిగాయనేందుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నందున ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయలేమని న్యాయమూర్తి స్పష్టం చేయగా కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల 13 నుంచి 23 మధ్య బ్రిస్బేన్, దావోస్ వెళ్లేందుకు రేవంత్ రెడ్డికి కోర్టు అనుమతి ఇచ్చింది. ఓటుకు నోటు కేసులో బెయిల్ ఇచ్చినప్పుడు కోర్టు షరతు మేరకు రేవంత్ రెడ్డి పాస్పోర్ట్ న్యాయస్థానానికి అప్పగించారు. ఇప్పుడు ఆస్ట్రేలియా, సింగపూర్, స్విట్జర్లాండ్ పర్యటనకు వెళ్లాల్సి ఉన్నందున 6 నెలలు పాస్పోర్టు ఇవ్వాలని రేవంత్ రెడ్డి కోర్టును కోరారు. ఇందుకు ఆమోదం తెలిపిన కోర్టు జూలై 6 లోపు పాస్పోర్టు తిరిగి అప్పగించాలని ఆదేశించింది. ఏపీ మాజీ సీఎం జగన్ లండన్ వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల 11 నుంచి 30 వరకు జగన్ యూకే వెళ్లేందుకు అంగీకరించింది. అక్రమాస్తుల కేసులో బెయిల్ ఇచ్చినప్పుడు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని జగన్కు సీబీఐ కోర్టు షరతు విధించింది. ఈ మేరకు రెండో కుమార్తె గ్రాడ్యుయేషన్ డే కోసం యూకే వెళ్లేందుకు అనుమతించాలని జగన్ కోర్టును కోరారు. జగన్ విదేశీ పర్యటనపై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు జగన్ లండన్ వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. యూకేలో ఎక్కడికి ఎప్పుడు వెళ్తున్నారనే వివరాలు సహా ఫోన్, ఈమెయిల్ వివరాలను కోర్టుకు, సీబీఐకి ఇవ్వాలని కోర్టు జగన్ను ఆదేశించింది.
పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ కాంట్రాక్టర్లు చేపట్టిన ఆందోళన జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద ఉద్రిక్తతకు కారణమైంది. కార్యాలయం ప్రధాన ద్వారం ముందు బైఠాయించిన కాంట్రాక్టర్లు ఏడాదిగా బిల్లులు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమయంలో ఇద్దరు కాంట్రాక్టర్లు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నం చేశారు. తోటి కాంట్రాక్టర్లు అడ్డుకుని పెట్రోల్ బాటిళ్లను లాక్కున్నారు. అనంతరం జీహెచ్ఎంసీ కమిషనర్ వారిని పిలిచి చర్చలు జరిపారు. వచ్చే నెలలో 200 కోట్ల రూపాయలు విడుదల చేయనున్నట్లు ఇలంబర్తి కాంట్రాక్టర్లకు హామీ ఇచ్చారు. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారి కోసం తెలంగాణ ఆర్టీసీ 6,432 ప్రత్యేక బస్సులను నడపనున్నట్టు ప్రకటించింది. ప్రధానంగా రేపటి నుంచి 3 రోజులు ప్రయాణికుల రద్దీ ఎక్కువ ఉండే అవకాశం ఉన్నందున అందుకు అనుగుణంగా బస్సులను నడపనున్నట్టు తెలిపింది. ఈ నెల 19, 20 తేదీల్లో తిరుగు ప్రయాణ రద్దీని తట్టుకునే విధంగా బస్సులు నడపనున్నట్టు వెల్లడించింది. హైదరాబాద్ నుంచి ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఆరాంఘర్, ఎల్బీ నగర్ క్రాస్ రోడ్స్, కేపీహెచ్బీ, బోయిన్పల్లి, గచ్చిబౌలి తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు ప్రారంభమవుతాయని తెలిపింది. ఆయా ప్రాంతాల్లో ప్రయాణికుల సౌకర్యం కోసం షామియానాలు, కుర్చీలు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, తాగునీటి సదుపాయం, మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేస్తున్నట్టు వివరించింది. సంక్రాంతికి నడిపే ప్రత్యేక బస్సుల్లో టికెట్ ధరపై 50% అదనంగా వసూలు చేయనున్నట్టు తెలిపింది. సంక్రాంతికి నడిపే పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత సదుపాయం యథావిధిగా అమలవుతుందని స్పష్టం చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు బస్సులు ఒకే తరహా ఛార్జీలతో నడిచే విధానం త్వరలోనే తెస్తామని ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. సంక్రాంతికి ప్రయాణికులపై ఎలాంటి భారం మోపకుండా అదనపు సర్వీసులు అందుబాటులోకి తెచ్చామని వెల్లడించారు. ఢిల్లీలో గడ్కరీతో జరిగిన సమావేశంలో రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించామని చెప్పారు. రాయలసీమలో కొన్ని రాష్ట్ర రహదారుల్ని జాతీయ రహదారులుగా మార్చేందుకు గడ్కరీ సానుకూలంగా స్పందించారని మంత్రి వివరించారు. ఆంధ్రప్రదేశ్లో కరువు బారిన పడిన ప్రాంతాల్లో రైతులను ఆదుకునేందుకు 151.77 కోట్ల రూపాయలు ఇవ్వాలని ఏపీ సర్కార్ కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ ఆర్పీ సిసోడియా కేంద్ర కరువు బృందంతో సమావేశమై ఏపీలోని పరిస్థితులను వివరించారు. 2024 ఖరీఫ్లో 54 మండలాల్లో ఖరీఫ్ కరువు పరిస్థితులపై వివరించిన సిసోడియా వ్యవసాయ శాఖ 90.62 కోట్లు, గ్రామీణ నీటి సరఫరాకు 0.78 కోట్లు, పట్టణ నీటి సరఫరాకు 4.89 కోట్లు, పశుసంవర్ధక శాఖ 55.47 కోట్లు ఆర్థిక సహాయం అవసరమని కేంద్ర బృందం అంచనా వేసింది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం తరపున 16.67 కోట్ల వ్యయంతో సుమారు 1,00,000 మంది రైతులకు 80% సబ్సిడీపై విత్తనాల పంపిణీ చేసినట్టు సిసోడియా వివరించారు. 55.47 కోట్ల వ్యయంతో పశుగ్రాస విత్తనాల సరఫరా చేసినట్టు తెలిపారు. దిల్ రాజు నిర్మాణంలో రామ్ చరణ్ హీరోగా దర్శకుడు శంకర్ రూపొందించిన గేమ్ చేంజర్ సినిమా టికెట్ల ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవి గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. అయితే అర్ధరాత్రి 1 గంట బెనిఫిట్ షోలకు అనుమతి నిరాకరించారు. జనవరి 10 వేకువజామున 4 గంటల నుంచి 6 షోలకు అనుమతి ఇచ్చారు. ఆ రోజు మల్టీప్లెక్స్లలో ఒక్కో టికెట్పై అదనంగా 150 రూపాయలు, సింగిల్ స్క్రీన్లలో అదనంగా 100 రూపాయలు చొప్పున పెంచుకునేందుకు అవకాశం ఇచ్చింది. జనవరి 11 నుంచి 19 వరకు రోజుకు 5 షోలు వేసేందుకు తెలంగాణ సర్కార్ అనుమతి ఇచ్చింది. ఈ రోజుల్లో మల్టీప్లెక్స్ల్లో టికెట్పై అదనంగా 100, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో 50 రూపాయలు వసూలు చేసేందుకు అనుమతి ఇచ్చింది. అటు ఇవాళ అనంతపురంలో జరగాల్సిన డాకు మహారాజ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను చిత్ర బృందం రద్దు చేసుకుంది. తిరుపతి ఘటన నేపథ్యంలో ఈవెంట్ రద్దు చేస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ప్రముఖ కథానాయిక నిధి అగర్వాల్ ఓ గుర్తు తెలియని వ్యక్తి తనను సోషల్ మీడియాలో వేధిస్తున్నట్టు హైదరాబాద్లోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఆశ్రయించారు. ఓ వ్యక్తి తనను, తన కుటుంబాన్ని చంపుతానని బెదిరిస్తున్నాడని, అసభ్యకర సందేశాలతో తన ఇన్స్టా అకౌంట్కు పదే ట్యాగ్ చేస్తున్నట్టు తన ఫిర్యాదులో తెలిపారు. బెదిరింపుల కారణంగా తాను, తన కుటుంబం మానసికంగా ఒత్తిడికి లోనవుతున్నట్టు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మానవుడి భవిష్యత్తు యుద్ధంలో లేదని, బుద్ధుడిలో ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. విశిష్టమైన భారతీయ వారసత్వాన్ని ప్రపంచం గౌరవిస్తోందన్న మోదీ దేశం అభిప్రాయాలను ప్రస్తుతం ప్రపంచం ఆలకిస్తోందని ఒడిశాలో జరిగిన ప్రవాసీ భారతీయ దివస్లో పేర్కొన్నారు. పర్యాటకుల కోసం ప్రత్యేక ప్రవాసీ భారతీయ రైలును మోదీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ప్రధాని ఒడిశాలో అడుగడుగునా వారసత్వం కనిపిస్తోందని పేర్కొన్నారు. మహాకుంభ్, సంక్రాంతి, లోహిర్, మాఘ్ బిహు వంటి పండుగల సీజన్లో ప్రవాస భారతీయ వేడుకలు జరగడం విశేషమని మోదీ పేర్కొన్నారు. భారత్ ప్రజాస్వామ్యానికి కేవలం తల్లి మాత్రమే కాదు, యావత్ భారతీయుల జీవితాల్లో భాగమని తెలిపారు. గొప్ప సంస్కృతి, సంప్రదాయాల వల్లే భారత్ గళాన్ని ఇప్పుడు ప్రపంచం వింటోందని ప్రధాని తెలిపారు. G20 సదస్సును దేశవ్యాప్తంగా నిర్వహించి భారత్ వైవిధ్యాన్ని ప్రపంచానికి తెలిపామన్నారు. స్వాతంత్ర్య సాధనలో ప్రవాసుల పాత్ర ఎంతో ఉందన్న మోదీ 2047 వికసిత్ భారత సంకల్పానికి కూడా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రతిపక్ష విపక్ష ఇండియా కూటమిని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కూటమిలో భాగమైన కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య విభేదాలపై పరోక్షంగా స్పందించిన ఆయన విపక్షాలు కలిసికట్టుగా లేనందున కూటమికి ముగింపు పలకాలని వ్యాఖ్యానించారు. ఇప్పటికే లోక్సభ ఎన్నికల తర్వాత ఇండియా కూటమికి ప్రాముఖ్యం తగ్గిపోయిందంటూ కూటమి నేతలు అసహనం వ్యక్తం చేశారు. ఈ దశలో కలిసి ఉండలేకపోతే మూసేస్తే సరిపోతుందంటూ ఒమర్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపుతున్నాయి. ఛత్తీస్గఢ్లో నక్సలైట్లకు భద్రతా బలగాలకు మధ్య మళ్లీ ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. బీజాపూర్, సుక్మా జిల్లాల సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లో 3 మావోయిస్టులు మృతి చెందారు. కోబ్రా దళం, డీఆర్జీ జవాన్లు సంయుక్త ఆపరేషన్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు తారసపట్టడంతో ఎదురుకాల్పులు జరిగాయి. ప్రస్తుతం ఆ ప్రాంతంలో మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. మరోవైపు బీజాపూర్లోని ముర్దాండా గ్రామంలో మావోయిస్టులు అమర్చిన మందుపాత్రను భద్రతా బలగాలు నిర్వీర్యం చేశాయి. పోలీసులే లక్ష్యంగా ఐఈడీని మావోయిస్టులు 2 బీరు బాటిళ్లలో మరో 2 ఐఈడీలను భూమిలో అమర్చారు. పోలీసులు, సీఆర్పీఎఫ్ జవాన్లు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో మందుపాత్రను గుర్తించారు. 3 రోజుల క్రితం బీజాపూర్లోని కూతురు గ్రామ సమీపంలో నక్సలైట్లు అమర్చిన మందుపాత్ర పేలి 8 మంది డీఆర్జీ జవాన్లు సహా ఓ డ్రైవర్ మరణించారు. అమెరికా లాస్ ఏంజల్స్లో చెలరేగిన కార్చిచ్చు నియంత్రించలేనంత తీవ్ర రూపు దాల్చింది. ఈ కార్చిచ్చు బారిన పడి 5 ప్రాణాలు కోల్పోయారు. హాలీవుడ్ హిల్స్ సహా చాలా చోట్ల కొత్త దావాగ్ని చెలరేగి భీభత్సం సృష్టిస్తూ ఉండగా అధికారులు తలలు పట్టుకుంటున్నారు. కార్చిచ్చును పెను విపత్తుగా పేర్కొన్న కాలిఫోర్నియా సర్కార్ ఫైర్ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఉద్యోగ విరమణ చేసిన మాజీ అగ్నిమాపక సిబ్బంది వెంటనే సహాయక చర్యలకు హాజరు కావాలని విజ్ఞప్తి చేసింది. విమానాలతో మంటలను అదుపు చేసే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అవి ఏ మూలకు చాలటం లేదని అధికారులు తెలిపారు. పాలిసేడ్స్, ఈటన్, హార్స్ట్ ప్రాంతాల్లో హాలీవుడ్ చిత్ర ప్రముఖులు 1,00,000కు పైగా ప్రజలను ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు తరలించింది. హాలీవుడ్లోని ఐకానిక్ నిర్మాణాలు కాలి బూడిదయ్యే ప్రమాదం నెలకొంది.